Namaste learners, welcome to Vyoma Daily and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం సెప్టెంబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీటిలో మొదటిది వచ్చేసి ఉత్తమ సంస్థల గ్లోబల్ జాబితాలో ఇండియాలో ఐఐఎస్సి బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. సో ఈ ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఎలాంటి టెక్నాలజీస్, ఎలాంటి రీసెర్చ్ మెథడ్స్ని వాళ్ళు యూస్ చేస్తున్నారు, అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో కొత్త మెథడ్స్ ఏమి యూస్ చేస్తున్నారు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నిటికీ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు 2019 ర్యాంకింగ్స్ ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో మొదటి స్థానంలో వచ్చేసి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిలిచింది. 2018లో కూడా ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయమే మొదటి స్థానంలో ఉంది. తర్వాత రెండవ స్థానం వచ్చేసి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, మూడవ స్థానం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం దక్కించుకున్నాయి. సో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనం భారతదేశంలో కనుక చూసినట్లయితే భారతదేశంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటిలో మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ప్రపంచంలో కనుక చూసినట్లయితే ఇది 251వ స్థానంలో నిలిచింది. సో దీని తర్వాత రెండవ స్థానంలో ఇండియాలో వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ నిలిచింది. ఇది ప్రపంచంలో దీని ర్యాంకు 368వ ర్యాంకు. అంటే మొదటి 250 ర్యాంకుల్లో కూడా మన భారతదేశానికి సంబంధించిన ఏ విశ్వవిద్యాలయం లేదని మనం చెప్పుకోవచ్చు. 251వ ర్యాంక్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు. సో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. దీన్ని షార్ట్కట్లో ది అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎఫ్ చరిత్రలో అతిపెద్ద రుణాన్ని $57 బిలియన్ రుణాన్ని అర్జెంటీనాకు ఇస్తుంది. సో ఇది మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద రుణాన్ని ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఈ సౌత్ అమెరికాలోని కంట్రీ అయిన అర్జెంటీనాకి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మనం అర్జెంటీనాని కనుక చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ అర్జెంటీనా ఎకానమీ అనేది చాలా దెబ్బతింది. దీని కరెన్సీ అనేది పడిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని డెవలప్ చేయడం కోసంగా ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీనికి $57.1 బిలియన్ రుణాన్ని అందించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో ఇప్పటికే వీళ్ళకి అర్జెంటీనాకి $15 బిలియన్ వీళ్ళు అందించారు. దీంట్లో మిగతాది వచ్చేసి వచ్చే 3 సంవత్సరాల్లో వీళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఐఎంఎఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ దీని క్వశ్చన్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సి ఎగ్జామ్ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టియన్ లగార్డే. దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వివాహేతర సంబంధం నేరం కాదు, సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు తీర్పులు మనకి చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి ఎక్కువగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. అన్ని పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లేటెస్ట్గా ఈ వివాహేతర సంబంధం అనేది నేరం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఈ వివాహేతర సంబంధం అంటే ఏంటి, ఇది అసలు ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఏ సెక్షన్లో తెలిపింది, ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భారత శిక్షా స్మృతి అంటే ఐపీసీలో సెక్షన్ 497 ఈ వివాహేతర సంబంధం ఏదైతే ఉందో ఇది నేరంగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఎవరైనా తనకు తెలిసిన వ్యక్తి కానీ లేదా వేరే వ్యక్తి భార్య అని భావించిన మహిళతో కానీ ఆ వ్యక్తి ఆమె భర్త అనుమతి లేకుండా లైంగిక సంబంధం కనుక పెట్టుకున్నట్టయితే అది వివాహేతర సంబంధంగా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే ఈ విధంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టయితే అది క్రిమినల్ కేసు కాదు, అది అత్యాచారం కిందకి రాదు. కానీ దీంట్లో 5 ఏళ్ళు జైలు శిక్ష కానీ అదేవిధంగా జరిమానా కానీ లేదా జైలు శిక్ష జరిమానా రెండు కూడా విధించవచ్చు అని చెప్పేసి ఈ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 497లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వివాహేతర సంబంధం కేసులో శిక్షలు విధించడానికి ఉద్దేశించిన నేర శిక్షా స్మృతి వచ్చేసి సెక్షన్ 198. ఈ 2 సెక్షన్లను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఇకపైన భారతదేశంలో వివాహేతర సంబంధం అనేది నేరం కాదు. సో ఎవరైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టయితే వాళ్ళు కావాలంటే విడాకులు తీసుకోవచ్చు, అంతేకాని ఇది ఇక నుంచి భారతదేశంలో నేరం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే సౌమిత్రి విష్ణు కేసు ఇది చాలా పాపులర్ కేసు. దీంట్లో ఇక్కడ సెక్షన్ 497కి సంబంధించి, ఎందుకంటే ఇంతకుముందు ఈ సీనియర్ చంద్రచూడ్ అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ ఇతను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 1985 సంవత్సరంలో ఈ జస్టిస్ ఆర్ఎన్ పాఠక్ కానీ జస్టిస్ ఏఎన్ సేన్ వీళ్ళతో కూడిన రాజ్యాంగ
ధర్మాసనం ఏదైతే ఉందో అది అప్పుడు ఈ సెక్షన్ 497 కరెక్టే అని చెప్పేసి ఈ విధంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టయితే దానికి శిక్షలు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ సౌమిత్రి విష్ణు కేసు అది దాని పేరు ఇది చాలా పాపులర్ అయింది. సో ఇప్పుడు ఇతను వచ్చేసి మనం చూసినట్టయితే డివై చంద్రచూడ్. ఇతను వచ్చేసి ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తిగా 1985 సంవత్సరంలో ఈ సౌమిత్రి విష్ణు కేసులో తీర్పునిచ్చిన ఇతను ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ యొక్క కుమారుడు. సో ఇతను ఇప్పుడు అతని తండ్రి ఏ తీర్పునైతే ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా ఇతను తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ ఈ వివాహేతర సంబంధం అనేది నేరం కాదని చెప్పేసి ఇతను తీర్పునిచ్చాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తిగత గోప్యత హక్కు. ఈ వ్యక్తిగత గోప్యత హక్కు ఇంతకుముందు చూసినట్టయితే ఇది ప్రాథమిక హక్కు కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు తీర్పులో ఇది ప్రాథమిక హక్కేనని చెప్పేసి సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ తీర్పునిచ్చిన ధర్మాసనం వచ్చేసి మొత్తం 5 సభ్యులతో కూడిన ధర్మాసనం. దీంట్లో సభ్యులు వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ దీపక్ మిశ్రా, అదేవిధంగా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, అదేవిధంగా దీంట్లో ఉన్న మహిళా జడ్జి వచ్చేసి జస్టిస్ ఇందు మల్హోత్రా. వీళ్ళ 5 కూడిన ధర్మాసనం దీని మీద తీర్పునిచ్చి సెక్షన్ 497ని సెక్షన్ 198 రెండింటిని కూడా కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సెక్షన్ 497, 198 ఇవి ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్లో ఉన్న కొన్ని అధికరణాలని ఇవి భంగం కలిగిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా 14వ అధికరణం. ఈ 14వ అధికరణం వచ్చేసి సమానత్వ హక్కును తెలుపుతుంది. అదేవిధంగా 15వ అధికరణం వచ్చేసి మతం, కులం, మహిళలు, పురుషులు అన్న ఆధారంగా వివక్షకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి ఇది తెలుపుతుంది. అదేవిధంగా 21వ అధికరణం వచ్చేసి జీవనం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించేదానికి దానికోసంగా ఈ అధికరణంలో తెలపడం జరిగింది. సో ఈ 3 అధికరణాలకి ఈ సెక్షన్ 497, 198 అనేది భంగం కలిగిస్తున్నాయని చెప్పేసి ఈ 2 సెక్షన్లు కూడా వాళ్ళు కొట్టివేయడం జరిగింది. రైట్. సో ఇక్కడ మీరు ప్రాథమిక హక్కుల్ని మొత్తాన్ని కూడా ఒకసారి చదివినట్టయితే చాలా బెటర్. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే అధికరణం 14వ అధికరణం కానీ, 15వ అధికరణం కానీ, అదేవిధంగా 21వ అధికరణం ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ వివాహేతర సంబంధం నేరంగా పరిగణించే దేశాలేంటి? వివాహేతర సంబంధం ఎవరైనా కనుక పెట్టుకునైతే వాళ్ళ మీద కేసులు మొలిపి వాళ్ళ నేరస్తులుగా నిర్ణయించే దేశాలు ఏమిటి? వీటిల్లో ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, ఇండోనేషియా, ఇరాను, మాల్దీవులు, నేపాలు, పాకిస్తాను, ఫిలిప్పీన్సు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు, అల్జీరియా, కాంగో, మొరాకో, అదేవిధంగా నైజీరియా దేశంలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న సిటిజన్స్ ఎవరైనా సరే వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళు నేరస్తులుగా ఈ దేశాలు అనేవి ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన దేశం కూడా ఇప్పటివరకు ఈ జాబితాలో ఉంది. కానీ నిన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మన దేశం ఈ జాబితాలో లేదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేరంగా గుర్తించడాన్ని, వివాహేతర సంబంధాన్ని నేరంగా గుర్తించడాన్ని రద్దు చేసిన దేశాలు ఈ జాబితాలో మన ఇండియా కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మిగతా దేశాలు వచ్చేసి చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండు, బార్బడోసు, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అదేవిధంగా షీసెల్సు, దక్షిణ కొరియా, గ్వాటెమాలా ఇవన్నీ కూడా అక్కడ ఎవరైనా సరే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టయితే వాళ్ళని నేరస్తులుగా ఈ దేశాలు గుర్తించవు. సో ఇక్కడ ఈ జాబితాలో మన ఇండియా కూడా చేరిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ దేశాలు మనకి న్యూస్లో వచ్చినాయి కాబట్టి వీటి గురించి కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క దేశం యొక్క ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేదా ఆ దేశం యొక్క కరెన్సీ కానీ, ఆ దేశం యొక్క క్యాపిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చదివినట్టయితే చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో లోక్పాల్ అన్వేషణ కమిటీ ఏర్పాటు. సో ఈ లోక్పాల్ అంటే ఏంటంటే ఇది ఈ ప్రభుత్వంలో ఎవరైనా సరే అవినీతి పనులు ఉన్నట్టయితే ఈ అవినీతిని కట్టడి చేసి జవాబుదారీతనం పెంచడం కోసంగా ఈ లోక్పాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ లోకయుక్త చట్టం 2013వ సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదం పొందడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ లోక్పాల్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయలేదు. దానికోసంగా మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్తో కూడిన ఒక అన్వేషణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్వేషణ కమిటీని ఏర్పాటు చేసేది వచ్చేసి ఈ లోక్పాల్ ఏదైతే ఉందో ఈ లోక్పాల్లో దీనికి సంబంధించి
ఈ కమిటీ సూచించిన జాబితా ఏదైతే ఉందో ఈ జాబితా నుంచి ఎంపిక సంఘం అనేది ఈ లోక్పాల్ని అదేవిధంగా దాంట్లో ఇతర సభ్యుల్ని నియమించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంపిక సంఘం వచ్చేసి ఎంపిక సంఘంలో సభ్యులు వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎంపిక సంఘానికి నేతృత్వం వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో సభ్యులు మిగతా వాళ్ళు వచ్చేసి లోక్సభ స్పీకరు, లోక్సభలో విపక్ష నేత అంటే అపోజిషన్ పార్టీ లీడర్ కానీ, అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అదేవిధంగా ఈ సంఘంలో ఎవరైనా లేదా అంటే రాష్ట్రపతి నామినేట్ చేసే ప్రముఖ న్యాయ కోవిదులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంటు రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖ న్యాయ కోవిదులు వచ్చేసి జనరల్ ముకుల్ రోహత్గి. సో వీళ్ళు ఈ ఎంపిక సంఘంలో సభ్యులుగా ఉంటారు. ఈ ఎంపిక సంఘం దీనికి అన్వేషణ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ అన్వేషణ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. సో దీంట్లో ఈమెతో పాటుగా ఇతర సభ్యులు వచ్చేసి ఎస్బీఐ చైర్పర్సన్ అయిన అరుంధతి భట్టాచార్య, ప్రసార భారతి చైర్పర్సన్ ఏ సూర్యకుమారు, అదేవిధంగా ఇస్రో మాజీ అధిపతి ఏఎస్ కిరణ్ కుమార్, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ శకరామ్ సింగ్ యాదవ్, గుజరాత్ పోలీస్ మాజీ అధిపతి అయిన షబ్బీర్ హుసేన్ ఎస్ ఖాండ్వాలావా, అదేవిధంగా రాజస్థాన్ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి లలిత్ కే పన్వరు, అదేవిధంగా మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమారు దీంట్లో సభ్యులుగా ఉంటారు. సో వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి లోక్పాల్కి సంబంధించి ఈ కమిటీ కూడా మొత్తం అన్వేషణ చేసి దానికి లోక్పాల్ని ఏర్పాటు చేసేదానికి సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎంపిక సంఘంలో ఎవరెవరు సభ్యులు ఉంటారు, అదేవిధంగా ఇక్కడ ఈ కమిటీలో దీనికి హెడ్, దీంట్లో సభ్యులు కానీ, అదేవిధంగా ఈ లోకయుక్త చట్టం ఏ సంవత్సరంలో పాస్ చేశారు, ఏ సంవత్సరంలో ఆమోదం జరిగింది, 2013వ సంవత్సరం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 21వ శతాబ్దపు దిగ్గజాల్లో సంజీవ్ గుప్తా. సో ఇది లండన్లో అరుదైన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఇతను మన భారతదేశానికి చెందిన సంజీవ్ గుప్తా. ఇతనికి లండన్లో ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో మొత్తం ఈ 21వ శతాబ్దపు దిగ్గజం పురస్కారం మన భారతదేశానికి చెందిన ఉక్కు వ్యాపారి, ఇతను ఉక్కు వ్యాపారి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ సంజీవ్ గుప్తాకి ఈ అవార్డు అనేది, ఈ పురస్కారం అనేది దక్కిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇతనికి ఎందుకు ఇచ్చారంటే ఈ లోహ పరిశ్రమలు కానీ ఇంధన ఆర్థిక సేవల గ్రూపు ఏదైతే ఉందో, అంటే దీని పేరు వచ్చేసి జిఎఫ్జి అలియన్స్, దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడంలో ఇతను కీలక పాత్ర వహించినందుకు ఇతనికి 21వ శతాబ్దపు దిగ్గజం పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. పురస్కారం పేరు 21వ శతాబ్దపు దిగ్గజం పురస్కారం. దీన్ని ఏ విభాగంలో ఇతనికి ఇచ్చారు? అస్ట్యూట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విభాగంలో ఇతనికి ఈ పురస్కారం అనేది అందించడం జరిగింది. సో ఇతనితో పాటుగా ఇతరులకి కొంతమందికి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ప్రముఖులు వచ్చేసి హతుల్ షా, సిగ్మా ఫార్మాకి చెందిన హతుల్ షాకి, అదేవిధంగా అన్సాల్ యూనివర్సిటీకి చెందిన సితాల్ అన్సాల్, అదేవిధంగా జనాయ్ బోమ్స్లేకి కూడా ఈ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పర్యాటక మంత్రి కేజే అల్ఫాన్స్ జాతీయ పర్యాటక అవార్డులు 2016-17 న్యూఢిల్లీలో బహుకరించారు. సో ఈ జాతీయ పర్యాటక అవార్డులు 2016-17 సంవత్సరానికి గాను ఈ కేజే అల్ఫాన్స్, మన భారతదేశం యొక్క పర్యాటక మంత్రి అయిన కేజే అల్ఫాన్స్ ఈ అవార్డులని న్యూఢిల్లీలో వేరువేరు వ్యక్తులకి, వేరువేరు సంస్థలకి అందించడం జరిగింది. సో వీటిలో మనం చూసినట్టయితే ఈ పర్యాటక రంగం మరియు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క వివిధ విభాగాల్లో ఈ అవార్డులు అనేది వేరువేరు రాష్ట్రాలకి సంబంధించిన వేరువేరు సంస్థలకి ఇవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్యాటక రంగం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసిన దానికి రాష్ట్ర విభాగంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి బహుమతి దక్కింది. దీంట్లో ఈ పర్యాటక రంగం సమగ్ర అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో 2వ బహుమతి వచ్చేసి కేరళ రాష్ట్రానికి, 3వ బహుమతి రాజస్థాన్కి, గోవాకి, ఈ 2 రాష్ట్రాలకు కలిపి 3వ బహుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ పర్యాటక రంగం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఎక్కువగా ఇన్కమ్ రావడం జరుగుతుంది భారతదేశానికి కానీ ఏ దేశానికైనా సరే. అదేవిధంగా దీంట్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. సో అదేవిధంగా మనం గత 4 సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే మన భారతదేశంలో పర్యాటక రంగం దేశంలో 14.62 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించింది. అదేవిధంగా గత సంవత్సరం విదేశీ పర్యాటక రాకల్లో సంఖ్యల్లో మన భారతదేశానికి 14% కంటే ఎక్కువ పెరుగుదల ఉందని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో దీంట్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం
4 జాతీయ స్థాయి ఉత్తమ పర్యాటక పురస్కారాలు కూడా కేజే ఆల్ఫోన్స్ అందించడం జరిగింది. వీటిల్లో పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన సేవలకి గాను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అయిన అంటే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి పురస్కారం దక్కింది. దేనికి తగ్గింది? పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన సేవలను చేసిన దానికి గాను ఈ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకి పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ పర్యాటక రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్కి వాళ్ళు అవార్డు ఇచ్చారు. అదేవిధంగా పర్యాటక ప్రదేశాల ప్రచారంలో తెలంగాణ పర్యాటక విభాగానికి, అదేవిధంగా ఉత్తమ పర్యాటక సేవల విభాగంలో అపోలో హెల్త్ సిటీలకి వీళ్ళు పురస్కారాలు అందించడం జరిగింది. సో ఈ పురస్కారం ఎవరెవరు గెలుచుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పర్యాటక రంగం సమగ్ర అభివృద్ధి చేసిన రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల విభాగంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి స్థానం, 2వ స్థానం కేరళకి, 3వ స్థానం రాజస్థాను మరియు గోవాకి, రెండింటికి కలిపి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ అవార్డులు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినంగా జరుపుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన థీమ్ కానీ, అదేవిధంగా దాని హాస్ట్ కంట్రీ 2018 హాస్ట్ కంట్రీ ఏంటి? 2018 హాస్ట్ కంట్రీ. సో 2018లో ఈ పర్యాటక దినం వీటికి సంబంధించిన పురస్కారాలు వీటికి సంబంధించిన జరిగింది వచ్చేసి హాస్ట్ కంట్రీ వచ్చేసి హంగరీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్యాటక మంత్రి ఇన్క్రెడిబుల్ ఇండియా మొబైల్ అప్లికేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా మొబైల్ యాప్, దానితో పాటుగా ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ఫెలిసిటేటర్స్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా ఇతను ప్రారంభించాడు. ఇక్కడ 2019వ సంవత్సరంలో ఇతను ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కోసం ఈ అధికారిక ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ వేడుకలు 2019వ సంవత్సరంలో భారతదేశంలో జరుగుతాయని చెప్పేసి కూడా ఇతను తెలపడం జరిగింది. ఈ వేడుకలు 2018లో హంగరీలో జరిగినాయి. అదేవిధంగా దీనికి సంబంధించి 2018 సంబంధించిన థీమ్ ఏంటి? ఈ టూరిజం సంబంధించి థీము, దాని గురించి కూడా మనం నిన్న క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి రవిశంకర్ ప్రసాద్ డేటా అనలిటిక్స్ మరియు డిజీ వార్తా కోసం ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించారు. సో ఇక్కడ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటరు, అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ సంయుక్తంగా ఈ రెండు కూడా కలిసి సమాచార విభాగాల కోసంగా ఇక్కడ ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎక్సలెన్స్ సెంటర్ దేనికంటే ఈ ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన డేటా అనేది కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. సో దానికి వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వ విధానాలకి సంబంధించి వాళ్ళు మద్దతు ఇవ్వడం కానీ, ఇలాంటి వాటి కోసంగా ఈ పరిపాలన అనేది కాన్ఫిడెన్షియల్గా ఉండడం కోసంగా దానికి సపోర్టింగ్గా వాళ్ళు ఇక్కడ డిజీ వార్తా కోసం ఈ ఎక్సలెన్స్ సెంటర్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డేటా అనలిటిక్స్, దాని పేరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డేటా అనలిటిక్స్. దీంట్లో ఇక్కడ మనం చూసిన ముఖ్యంగా ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏదైతే ఉందో ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దాన్ని ఎప్పుడు స్థాపించారు, ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజెంట్ మంత్రి వచ్చేసి రవిశంకర్ ప్రసాద్. అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీన్ని 1976వ సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి నీతా వర్మ. అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ దీన్ని 1995వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నిర్వహించిన 73వ సెషన్లో క్షయవ్యాధిపై ఉన్నత స్థాయి సమావేశం. సో మనం ఈ మధ్య చూసినట్టయితే న్యూస్ పేపర్లో ఈ క్షయవ్యాధి గురించి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్షయవ్యాధి గురించి, ఆ క్షయవ్యాధికి కారకమైన వాటి గురించి కూడా మొత్తం ఒకసారి చదివితే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ లేటెస్ట్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో ఈ 73వ ఈ క్షయవ్యాధికి సంబంధించి ఒక సమావేశాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ సమావేశంలో మన భారతదేశం యొక్క ఆరోగ్య మరియు కుటుంబ శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా అక్కడ ప్రసంగించడం జరిగింది. సో ఇతని ప్రసంగంలో మనం చూసినట్లయితే 2025వ సంవత్సరం నాటికి మన భారతదేశంలో టీబీని తొలగించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నట్టుగా అతను తెలపడం జరిగింది. సో దానికి ఆ క్యాంపెయిన్ పేరు వచ్చేసి టీబీ ఫ్రీ ఇండియా. 2025వ నాటికి భారతదేశంలో టీబీని తొలగించడానికి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్, ఆ క్యాంపెయిన్ పేరు వచ్చేసి టీబీ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్.
సో ఈ సంవత్సరం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.